వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. బీసీ కాలనీలో పందుల యజమాని వెంకటేష్కు యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తన పందులు చనిపోవడానికి కాలనీ వాసులే కారణం అంటూ వెంకటేష్ గొడవకు దిగాడు. దీంతో మాటామాట పెరిగింది. కోపంతో యువకుడు వెంకటేష్ను చంపుతానంటూ కత్తితో బెదిరించాడు. అక్కడ ఉన్న స్థానికులు యువకుడిని కంట్రోల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పరిగిలో నెలకొన్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ చందు. అయితే వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక యువకుడు కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ బీసీ కాలనీలోని కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీసీ కాలనీలోని ఒక యువకుడు ఏదైతే కత్తితో హల్చల్ చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే వీధి పందుల విషయమై మొదలైన ఈ చిన్న గొడవ కాస్త తీవ్ర ఉద్రిక్తకు అయితే దారితీస్తుంది. అయితే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కాలనీలో తిరిగే పందులు ఏదైతే చనిపోవడంతో వాటి యజమాని వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన పందులు చనిపోవడానికి కాలనీ వాసులే కారణం అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పలువురితో వాగ్వాదానికి అయితే దిగారు. ఈ క్రమంలోనే మాట పెరిగి పరస్పర ఆరోపణలు చేసుకునే స్థాయికి అయితే వెళ్ళింది. ఈ వివాదాల్లో తమనే నిందిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి పెద్ద కత్తి తీసుకొచ్చి కాలనీలో హడారు సృష్టించాడు. చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగడంతో అక్కడున్న మహిళలు పిల్లలు భయంతో ఇళ్లలో పరుగులోకి తీశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంతో మారడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని ఏదైతే అడ్డుకున్నారు, మరికొందరు ధైర్యంగా ముందుకొచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకి అప్పగించారు. దీంతో అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బాధితులు ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేసేందుకు పోలీసులకి సిద్ధమారు. అయితే తర్వాత ఏదైతే ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కేసు నమోదు చేయకుండా రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో బీసీ కాలనీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. స్థానికులు మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకున్నట్టు ఇటు పోలీసులు కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.